హాయ్ అండి అందరికీ. మంచి కొత్త డిజైన్ అయితే తీసుకొచ్చిన. ఇది ఇంతకుముందు ఇలాంటి మోడల్‌లో వేరే కుట్టాను. కాకపోతే మధ్యలో క్లాత్ ఏసి కుట్టలేదు. ఇదైతే కొత్త డిజైను. వాళ్ళు మనకు కస్టమర్ పంపించిన పిక్ ప్రకారం అయితే నేనైతే ఈ విధంగానైతే స్టిచ్చింగ్ చేశాను. కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఉంటది. ఫుల్ వీడియోనైతే చూడండి. అట్లనే వీడియోకైతే ముందుగా లైక్ ఇయ్యండి. అదేవిధంగా హైప్ కూడా చేయండి. మీరిచ్చే హైప్ తోటి ఇంకో నలుగురికి నా వీడియో అనేది షేర్ అవుతది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే కటింగ్ అయితే చూసేద్దాము. ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ మోడల్ అనమాట. నేను ఆల్రెడీ లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ అయితే వేసుకొని పెట్టుకున్నాను. ఇది మెజర్మెంట్ అనేది చూపిస్తాను. నేను చూపించే బ్లౌజ్ అయితే 31 నడుం సైజు 31 31 వాళ్ళకు కూడా ఇదే మెజర్మెంట్ తోటి అయితే వచ్చేస్తుంది అనమాట. నడుము కొంచెం తక్కువ ఉంటే దాన్ని బట్టి 1 ఇంచ్ అయితే తక్కువ పెట్టుకోండి. అయితే నడుము లూజు నుంచి వెళ్ళి 4 భాగాలు చేసుకుంటే మనకు ఒకటో భాగం వచ్చేసి పావుదక్కు 8 ఇంచులు వచ్చింది. పావుదక్కు 8 ఇంచులు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అనేది టక్స్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. 2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఆ తర్వాత మనకు చెస్ట్ లూజ్ తెలవాలి కాబట్టి నడుము లూజు నుంచి వెళ్ళి ఒక లేయర్ తీసుకున్నట్టయితే మనకు పావుదక్కు 8 ఇంచులు వచ్చింది కదా. చెస్ట్ లూజ్ వచ్చేసి పావుదక్కు 10 ఇంచులు అవుతుంది. అంటే 2 ఇంచులు మనం యాడ్ చేసుకున్నాం కదా. ఆ 2 ఇంచులు యాడ్ చేసినప్పుడు ఎంత వచ్చింది? పావుదక్కు 10 ఇంచులు అయితే వచ్చింది. ఆ పావుదక్కు 10 ఇంచుల వరకు మార్కింగ్ వేసుకొని కింద నడుము దగ్గర టక్స్ పక్కన ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2 ఇంచెస్ తీసుకున్నాం కదా. అక్కడ వరకు అయితే లైన్ అయితే మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెనకాల టక్స్ ఉంటాయి కదా. ఆ టక్స్ కోసం 4 ఇంచెస్ అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. మిడిల్ పాయింట్ చూసుకొని మార్కింగ్ అనేది మీరైతే వేసుకోవాలి. ఈ హైట్ వచ్చేసి 4 ఇంచుల వరకే తీసుకున్నాను నేను. అంతకంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేనైతే ఈ బ్లౌజ్ ప్రకారం అయితే 4 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అనేది తీసుకున్నాను. షోల్డర్ వెడల్పు వచ్చేసి 7.5 అయితే వచ్చిందనమాట. మీ దగ్గర ఉండే వాళ్ళు ఒకళ్ళు మీ దగ్గర ఉంటేనేమో వాళ్ళ మెజర్మెంట్ ప్రకారం మీరైతే తీసుకోండి. నేనైతే బ్లౌజు చెస్ట్ లూజ్ నుంచి 2 భాగాలు చేసి అందుకు 2.5 యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనకు వాళ్ళ సైజు బ్లౌజ్ కనుక ఇయ్యనట్టయితే అప్పుడు కూడా మనకు ఈ షోల్డర్ వెడల్పు అనేది వచ్చేస్తుంది అనమాట. నేనైతే మొత్తానికి 7.5 అయితే షోల్డర్ వెడల్పు తీసుకొని 3 ఇంచుల వరకు అయితే షోల్డర్ తీసుకొని మిగతా 4.5 ఇంచులు అయితే నెక్ వెడల్పు కోసం అయితే తీసుకున్నాను అనమాట. ఇట్లా మార్కింగ్ అయితే వేసుకున్నాను. అదేవిధంగా షోల్డర్ నుంచి వెళ్ళి ఆర్మ్ రౌండ్ సైడ్ ఒక 1/2 ఇంచు డౌన్ మార్కింగ్ అనేది వేసుకొని కట్ చేసుకోండి. క్లాత్ అనేది నేను ఆల్రెడీ కటింగ్ అయితే చేసి పెట్టేశాను. ఇప్పుడు మనకు బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 3.5 వరకు అయితే పెట్టుకోవచ్చు. మీ చాయిస్ అనమాట. 3 కంటే తక్కువనైతే అసలు పెట్టొద్దు. 3.5 వరకు కూడా పెట్టుకోవచ్చు. నేను వెనకాల డిజైన్ వచ్చింది కాబట్టి 3 ఇంచుల వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. సేమ్ అదే వెడల్పు అంటే మనకు 4.5 వెడల్పు వచ్చింది కదా. ఈ నెక్ వెడల్పు వచ్చేసి అదే 4.5 వెడల్పు అనేది మార్కింగ్ అనేది అయితే వేసుకోవాలి. ఇదే 4.5 వెడల్పు అనేది చూడండి కింది సైడ్ కూడా ఇట్లా మనం మార్కింగ్ వేసుకున్నట్టయితే లైన్ అనేది మనకు స్ట్రేట్గా వస్తుంది అనమాట. ఎక్కడ ఏడా తేడా అనేది రాదు. అదేవిధంగా కింద ఇటు బోట్ నెక్ కింద అనమాట ఒక 1 ఇంచ్ వరకు అయితే 1.5 ఇంచ్ వరకు మార్కింగ్ అనేది వేసుకోవచ్చు. అంటే మీరు పెట్టే డిజైన్ను బట్టి ఉంటుంది అనమాట. నేను క్యాన్వాస్ పేపర్ తీసుకుంటున్నాను కాబట్టి దానికోసం 1.5 వరకు అయితే ఎక్స్ట్రా ఖర్చు అనేది ఉంచుకున్నాను. అంటే గల్లకు వెనకాల ఈ మధ్యలో హోల్ డిజైన్ వచ్చేసి దానికోసం అనమాట. ఇక్కడ రౌండ్ అయితే నేనైతే కటింగ్ చేసుకుంటున్నాను. పావుదక్క 2 ఇంచుల వరకు అయితే మనం మార్కింగ్ వేసుకోవచ్చు గల్ల వెడల్పుని బట్టి. అంతకంటే కిందికి దిగినట్టయితే మనకు షోల్డర్ వెనకాల అనేది కరెక్ట్ ఈప్ మీద ఉన్నట్టుగా ఉండదన్నమాట. అందుకని నేనైతే ఈ విధంగానైతే మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇక్కడైతే చూడండి మెయిన్ ఇంపార్టెంట్ మనకు ఇప్పుడు కటింగ్ ఏం తెలియాలి, డిజైన్ తెలియాలి కాబట్టి ఆ డిజైన్ ఎక్కడి నుంచి కట్ చేసుకోవాలంటే మనకు ఆల్రెడీ వాళ్ళు బ్లౌజ్ మెజర్మెంట్ నార్మల్ బ్లౌజే ఇచ్చారు కాబట్టి దాని ప్రకారం వెనకాల కప్ ఎంత ఉన్నదని చూసుకోండి. అంటే బ్లౌజ్ మొత్తం నడుము దగ్గర ఇట్లా మిడిల్ పాయింట్ చూసుకొని నడుము కప్ ఎంత ఉన్నదని చూసుకొని ఆ మిగతా వచ్చిందంతా మనకు గల్ల మార్కింగ్ అయిపోతుంది అనమాట. ఈ మార్కింగ్ వేసేటప్పుడు కింద 1/2 ఇంచ్ వదిలేసుకోండి. పైకి వచ్చేసి ఇంకో 1/2 ఇంచు ఖర్చుకైతే ఉంచేసుకోండి. అప్పుడు మనకు ఈ వెనకాల కప్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు నెక్ వెడల్పు ఎంత తీసుకోవాలనేది ఇది ఒకటైతే డౌట్ బాగుంటుంది. ఈ ప్లేస్లో చాలామందికి పెద్దగా అవుతుంది, లేదంటే చిన్నగానన్నా అవుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాం మనం 4.5 తీసుకున్నాం కదా. ఈ పైన నెక్ వెడల్పు వచ్చేసి పైన 4.5 తీసుకున్నప్పుడు మనం ఎప్పుడైనా ఇలాంటి డిజైన్స్ పెట్టాలన్నప్పుడు ఒక 1 ఇంచు తక్కువ చేసి అంటే 3.5 వరకు అయితే తీసుకోండి. ఇప్పుడు కింద నెక్ వెడల్పు వచ్చేసి 3.5.
ఎందుకంటే పైన 4.5 తీసుకున్నాం కదా, అదే 4.5 మనం కింద కూడా పెడితే మొత్తం జబ్బలకి వెళ్ళి నెక్ బ్యాక్ అంతా కనిపిస్తుంది అనమాట. అందుకని 4.5 కాకుండా 3.5 వరకు అయితే మార్కింగ్ వేసుకోండి. ఒక 1 ఇంచు మనం మైనస్ చేసుకొని మార్కింగ్ వేసుకున్నట్టయితే మనకు నెక్ అనేది మిడిల్ పాయింట్లో కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇదే 3.5ను కింది సైడ్ కూడా మార్కింగ్ అనేది వేసుకోండి. ఎందుకంటే మనకు ఈ మార్కింగ్ తోట మనకు డిజైన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది అనేది అయితే అర్థమవుతుంది. కాబట్టి కటింగే ఇంపార్టెంట్ కుట్టేదానికంటే. కటింగ్ మెజర్మెంట్ మనకు తెలిసినట్టయితే మనం ఎలాంటి డిజైన్లు అయినా ఇలా కుట్టుకోవచ్చు. అయితే మీరు ఇలాంటి డిజైన్స్ పెట్టాలన్నా ఏదైనా సరే ఒక 1 ఇంచ్ అనేది లోపలికి మార్కింగ్ చేసుకోండి. కొంతమంది బ్లౌజులు అయితే చాలా వెడల్పు ఉంటాయి, వాళ్ళకి మాత్రం పెద్దగానే ఉంచుకోవాలి. అంటే మనకు పైన ఎంత వచ్చి 4.5 వచ్చింది కదా, 4.5 అంతే పెట్టుకోవాలన్నమాట. ఇట్లా హోల్ చిన్నగా కావాలనిపించినప్పుడు ఒక 1 ఇంచ్ అయితే మైనస్ అయితే వేసుకోవాలి. ఇట్లా 4 మూలలుగా డబ్బా గీసుకున్న తర్వాత మనకు ఈ డబ్బా గీసుకున్నాం కదా, ఆ డబ్బాలోనే మనకు నెక్ అనేది డిజైన్ అనేది రావాలి. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను క్యాన్వాస్ అనేది 2 ఫోల్డింగ్ తోటి అయితే తీసుకున్నాను. మనకి ఈ డబ్బా షేప్ గీసాం కదా, దానికంటే 1 ఇంచ్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. పైకి వచ్చేసి మనం 1.5 తీసుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం తక్కువనైతే చేసుకోవాలి. నేనైతే తర్వాత కటింగ్ అయితే చేస్తాను. క్యాన్వాస్ వచ్చేసి ఇది కొంచెం తక్కువ కట్ చేస్తాను. మనం పైన సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి, కింది సైడ్ వచ్చేసి 1 ఇంచ్ ఉంచుకోవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ నాకైతే క్లాత్ ఎక్కువనే క్యాన్వాస్ పేపర్ అనేది చాలా ఎక్కువైపోయింది. మీరు ఓన్లీ 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా డిజైన్ తర్వాత వచ్చే క్లాత్ అనేది 1 ఇంచ్ కంటే ఎక్కువనైతే తీసుకోకండి. ఎందుకంటే రౌండింగ్ అనేది చాలా వెడల్పు వచ్చింది అనమాట క్యాన్వాస్ వచ్చేసి. ఇప్పుడు ఇక్కడ చూసారా 3.5 సేమ్ మనం వెనకాల ఎట్లా మార్కింగ్ వేసుకున్నాం అదే 3.5 వరకు సేమ్ దీని మీద కూడా మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం డిజైన్ ప్రిపేర్ చేసేది ఇందులోనే కాబట్టి ఇట్లా సేమ్ ఇప్పుడు మన కింది సైడ్ మార్కింగ్ అనేది కనిపిస్తుంది బ్లౌజ్ మీద ఫస్ట్ వేసుకుంది. అదే మార్కింగ్ తిరగనైతే ఇట్లా మార్కింగ్ అయితే వేసుకోండి. ఇట్లా వేసుకున్న తర్వాత సేమ్ వెనకాల ఎట్లా గీసాము మనము అదే విధంగా దీనిపైన కూడా మార్కింగ్ అనేది వేసేయాలన్నమాట. ఇప్పుడు డిజైన్ అనేది మీ ఇష్టం, ఇందులో ఏ షేప్ గీసుకుంటారు అనేది మీ ఇష్టం. నేనైతే ఇందులో వచ్చేసి లోటస్ మోడల్ అయితే తీస్తున్నాను. ఇలాంటి డిజైన్ లైట్గా ఆర్మ్ స్కేల్ కూడా వాడి కూడా మార్కింగ్ వేసుకోవచ్చు. ఒకవేళ డ్రాయింగ్ ఇలా రాని వాళ్ళైతే, అంటే నీట్గా రాని వాళ్ళైతే. నేనైతే ఈ విధంగా లోటస్ అనేది రావాలనుకుంటున్నాను. ఇట్లా ఆర్మ్ స్కేల్ అంటే ఈ విధంగా ఎక్కడన్నా షేప్ రౌండ్ మీకు తిరగాలన్నప్పుడు మనం అట్లా ఆర్మ్ స్కేల్ అయితే యూజ్ చేస్తాం అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి క్యాన్వాస్ పేపర్ అనేది తీసుకున్నాం కదా, దానికంటే లైనింగ్ ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలానైతే చూసేసుకోండి. ఈ మిడిల్ పాయింట్ అయితే ఇలా కట్ చేస్తున్నాను. లైనింగ్ అనేది క్యాన్వాస్ కంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి, అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. నేను ఆల్రెడీ 1 ఇంచ్కి ఎక్కువనే తీసుకున్నాను కాబట్టి నాకు క్లాత్ అనేది వెనకాల చాలా ఎక్కువ అయిపోయింది. ఇట్లా కటింగ్ అయితే చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ అనేది అయితే మనం ఎక్స్ట్రా తీసుకోవాలని చెప్పాను కదా, ఎప్పుడు లైనింగ్ అనేది తీసుకున్నప్పుడు క్యాన్వాస్ కంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం ఈ లైనింగ్ అనేది క్యాన్వాస్ పైన క్లాత్ అనేది చుట్టూ మనకు ఫోల్డింగ్ చేయడానికి రావాలి కాబట్టి నేనైతే ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకున్నాను. ఎప్పుడు ఏ డిజైన్ కుట్టినా సరే 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకోండి. దీని మీద కుట్టు మనకు రావాలంటే లైట్గా అక్కడక్కడ కచకలు అయితే ఇచ్చేయండి. కచకలు ఇచ్చి ఇదే క్లాత్ను ఫోల్డింగ్ చేసి క్యాన్వాస్ పై అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే వేయండి. అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కొంచెం టెన్షన్ పైకంటూ ఈ విధంగానైతే ఈ క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి. సేమ్ మనకు బోటిక్ ఫినిషింగ్ వచ్చినట్టుగానే వస్తుందండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే ఇద్దరు మర్చిపోకండి. చూసారా ఎంత బాగుందో తామర పువ్వు అయితే కుట్టిన తర్వాత కూడా డైరెక్ట్గా చూడండి. ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ అయితే నేను కటింగ్ అయితే చేసుకుంటున్నాను. మిడిల్ పాయింట్ చూసుకొని ఒక చిన్న కచ్చికైతే పెట్టేశాను. సేమ్ ఈ ఫ్లవర్ కూడా మనం 1.5 ఇంచు పైకి వదిలేసుకున్నాం కదా, సేమ్ అదే 1.5 ఇంచ్ వదిలేసుకొని మధ్యలో ఉన్న ఓపెన్ అనేది ఆ 1.5 కింద నుంచి అయితే వచ్చేలా చూడండి. ఇట్లా టెన్షన్ అయితే మెల్లగా లేపుకుంటూ స్లోగానైతే స్టిచ్చింగ్ అయితే వేసేయండి. మీకు ఇలాంటి డిజైన్స్ కుట్టడానికి డైరెక్ట్ బ్లౌజ్ మీద రావట్లేదు అని అనిపించినప్పుడు ఒక ప్లెయిన్ క్లాత్ తీసుకొని దాని మీద క్యాన్వాస్ ఏదైనా డిజైన్ కట్ చేసుకొని ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే టెన్షన్ పైకంటూ కుట్టడము
ఇంకా నార్మల్ మిషన్ మీద అయితే ఇంకా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ప్రతిదానికి చేయితోటి రంచలు లేపాలి. ఇది పెద్ద మిషన్ కాబట్టి కాలుతోటే లేస్తుంది కాబట్టి కొంచెం ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ కుట్టు వేసే విధానం మీరు చూసారా, నేనైతే క్యాన్వాస్పై చాలా చివరకే కుట్టు అనేది వేసిన. అట్లా వేసినట్టయితే మనకు బ్లౌజ్ డిజైన్ అనేది ఉల్టా తీసిన తర్వాత పర్ఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. అట్లా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత సైడ్కున్న ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయండి. తీసేసిన తర్వాత మధ్యలో చిన్న కచకలు అయితే ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చే కచకలతో కూడా ఈ షేప్ అనేది కొంచెం మంచిగా వస్తుంది. కొంతమంది ఏమో చివరకు కుట్టేస్తారు, నాకేమో కుట్టు వేస్తే ఫినిషింగ్ అనేది అంత బాగా కనిపించట్లేదని నేనైతే సైడ్లకు అయితే కుట్టు అయితే వేయట్లేదు. అంటే ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇట్లా దీనికైతే ఖచ్చితంగా చిన్న కచకలు మంచిగా నీట్గా ఇచ్చుకోరు, ఎందుకంటే మీరు ఇచ్చే కచకలతోటే ఈ డిజైన్ ఫినిషింగ్ అనేది మనకు కనిపిస్తుంది. చూసారా, అంతే. ఇప్పుడు దీన్ని మెల్లగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫోల్డింగ్ అయితే చేసేయాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది, టైం తీసుకుంటుంది, కానీ మనం నీట్గా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ దేనితోటైనా అడ్జస్టబుల్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ నీట్గా మనకి ఇవనేది వచ్చిన తర్వాత ఒకసారి ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటే మంచిగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే మధ్యలో హోల్ వచ్చేసి బ్లూ కలర్, అంటే శారీ మొత్తం బ్లూ కలర్ ఉంది, బార్డర్ వచ్చేసి లైట్ బ్లూ ఉందన్నమాట. నేను మధ్యలో క్లాత్ వరకు సరిపోతుందా లేదని టెస్ట్ చేసిన. అయితే ఇక్కడ ఏంటంటే మనం అందులో కట్ చేసిన మిడిల్ పాయింట్ ఉంటుంది, ఆ ఫ్లవర్ వేసుకొని చూడాలి మన క్లాత్ ఉందా, కుట్టడానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది లేదా అని. అదైతే ఒకసారి ఖచ్చితంగా ఇంపార్టెంట్ అయితే చూసుకోవాలి, ఎందుకంటే అది చూసుకున్న తర్వాత ఈ డిజైన్కి అనేది మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు ఏ కలర్ వేసుకోవాలి చీరకు అని అనిపించినప్పుడు. బ్లూ కలర్ క్లాత్ అయితే సైడ్కి అయితే ఒక 1/2 ఇంచ్ అలా ఖర్చు పట్టుకొని కుట్టు అయితే వేసాను, ఎందుకంటే మన క్లాత్ అనేది ఎక్కువ లేదు కాబట్టి. సేమ్ అదే విధంగా ఇప్పటిలాగా మిడిల్ పాయింట్ చూసుకొని ఎలా పెట్టామో అదే విధంగా పెట్టేసి అయితే ఇట్లా చివరి నుంచి ఒక కుట్టు అయితే వేసినట్టయితే మనకు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఊడిపోతుందనే ఛాన్స్ అయితే ఉండదన్నమాట. సేమ్ టెన్షన్ లేపుతూ లైట్గా కొంచెం పైకి అనుకుంటూ ఇలానైతే స్టిచ్చింగ్ అయితే వేసేయండి, నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. అదేవిధంగా మధ్యలో ఏదైనా చిన్న డిజైన్ ఇచ్చుకోవాలంటే మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనైతే చిన్న డిజైన్ అయితే ఇచ్చేసాను, ఫోటో చూస్తే మీకు అర్థమయ్యే ఉంది కదా, ముందు స్టార్టింగ్ వీడియో చూస్తే. ఇంకా కొంతమంది డోరీస్ కూడా పెట్టేసుకుంటారు, కానీ నేనైతే డోరీస్ అనేది పెట్టలేదు. వీళ్ళైతే మనకు రెగ్యులర్ కస్టమరే కాబట్టి అలాగని డోరీస్ పెట్టకపోవడం అని కాదు, కానీ అన్నిటికీ డోరీ ఉంటే బాగుండదు కదా అనే ఉద్దేశం మీద దీనికైతే ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే వేసాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. దీంట్లో మనకు నచ్చిన డిజైన్ అయితే మనమైతే మిషన్ మీద అయితే కుట్టు అనేది వేసుకోవచ్చు. కొంతమంది చెంకలతో కుడతారు, కొంతమంది పూసలతో కుడతారు, మీకు ఎలా కావాలనేది మీ ఇష్టం. నేనైతే ఇట్లా సింపుల్ మెథడ్లోనైతే ఇట్లా వేస్తున్నాను. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే గుర్తుంచుకోండి, క్లాత్ అనేది కలర్ పోతుందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇలాంటి డిజైన్లు అయితే కుట్టాలి. నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ కుడితే వాళ్ళ కలర్ అనేది ఈ బ్లౌజ్కి మెయిన్ క్లాత్ కంటింది కాబట్టి 1-2 సార్లు చూసుకొని అయితే ఈ క్లాత్ అనేది స్టిచ్చింగ్ అయితే వేసేయండి, వేరే డార్క్ కలర్ అనేది. డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, వీడియో ఎలా చెప్పాను అనేది కూడా కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్కి అయితే నేను వచ్చేసి 600 అయితే తీసుకుంటాను, మీ ఏరియాలో ఎంత తీసుకుంటారో కూడా కామెంట్ అయితే చేయండి అబ్బా. చూసారు కదండి, సింపుల్ మెథడ్ అంటే సింపుల్ మెథడ్లో బ్లౌజ్ అనేది డిజైన్ అనేది మనం ఎలాంటి బ్లౌజ్ అయినా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కస్టమర్కి అయినా సరే వాళ్ళకు ఒకవేళ వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి కొత్త డిజైన్స్ కూడా చూపించండి. డబ్బులు ఇచ్చే వాళ్ళకైతే, డబ్బులు ఇవ్వని వాళ్ళకైతే డిజైన్లు తక్కువ చూపిస్తేనే బెస్ట్ అని నా అభిప్రాయం. దీనికి పూసలు వేసుకుంటే గడువు, అలా నేను పూసలు వేసాను స్టార్టింగ్లో చూసారు కదా. వీడియోలో ఉందో కామెంట్ చేయండి, లైక్ అయితే ఇచ్చారు అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ మరి.